ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః. యోగ వాసిష్ఠ రత్నాకరము 6వ ప్రకరణము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము 1వ అధ్యాయము బ్రహ్మైక్య ప్రతిపాదనము. శ్రీ వశిష్ఠ ఉవాచ రాఘవానఘ వాగ్జాలం మయ ఏదత్ ప్రవిసారితం తేన చిత్తగం బద్ధ్వా క్రోడీకృత్య ఆత్మతాంనయా. శ్రీ వశిష్ఠులు శ్రీ రామచంద్రునికి ఇలా బోధిస్తూ ఉన్నారు. పాపరహితుడుగు ఓ రామచంద్ర, నాచే బాగుగా విస్తరింప చేయబడిన ఈ ఉపదేశ వాక్యములనే వల్లచే నీవు చిత్తమును పక్షిని బంధించి వేసి హృదయమున నిరోధించి ఆత్మరూపమును పొందింపచేయుము. శ్రీ వశిష్ఠ ఉవాచ యస్య అజ్ఞానాత్మనో అగ్నస్య దేహ ఏవాత్మ భావన ఉదితేతి ఋషైవాక్ష రిపవో అభిభవంతి తం. శ్రీ వశిష్ఠుడు ఇలా చెబుతూ ఉన్నారు. రామచంద్ర, ఎవడు దేహమందే ఆత్మభావన కలిగి ఉండునో అట్టి అజ్ఞానుడల ఇంద్రియములు శత్రురూపమును దాల్చి మహాకోపముతో అతనిని ఓడించి వేయును. యస్య జ్ఞానాత్మనో జ్ఞస్య సత్యేవాత్మని సంస్థితి సంతుష్టైవాక్ష సుహృదో నఘ్నంతితం అనిందితం. ఎవడు సత్యస్వరూపముగు ఆత్మయందు స్థితి కలిగి ఉండునో అట్టి అనిందితుడు అగు జ్ఞానియడల ఇంద్రియములు మిత్రరూపమును దాల్చి అతనిని హింసింపక జ్ఞానాభివృద్ధి ద్వారా సంతోషముతో పాలించును. నా ఆత్మా శరీర సంబంధీ శరీరమపి నా ఆత్మని మిథో విలక్షణావేతౌ ప్రకాశ తమసీ యథా. ఆత్మ దేహమునకు సంబంధించినది కాదు, దేహము కూడా ఆత్మయందు లేదు. ఈ శరీర ఆత్మలు ఈ రెండూ కూడా అసత్తు సత్తు రూపములు అగుటచే అంధకార ప్రకాశముల వలె పరస్పరము విలక్షణములే ఉన్నవి. తద్గతస్యాపి తద్వృత్తేః అంబరస్యేవ వాయుతః జరామరణమాపచ్చ సుఖదుఃఖే భవాభవౌ మనాగపి న సంతీహ తస్మాత్ త్వం నిర్వృతో భవ. ఆకాశము వాయువునందు వ్యాపించి ఉన్నను నిర్లేపత్వముచే దానికంటే విలక్షణమైన స్వభావము కలిగి ఉన్నందున ఆ వాయువు యొక్క శోషణ కంపనాది దోషములు అద్దానికి లేవు. అట్లే దేహాదులందు వ్యాపించి ఉన్నను ఆత్మకు ఆ దేహాదుల యొక్క మరణములు ఆపదలు సుఖదుఖములు ఉత్పత్తి వినాశములు ఒకంతైనా లేవు. కాబట్టి రామచంద్ర, ఇట్లు తెలుసుకొని నీవు ప్రశాంతుడవై ఉండుము. ఆధార స్పందనేనాంగ యథా క్షోభో నవాభవః సూర్యాదేహే ప్రతిబింబస్య తథా దేహేన దేహినః. ప్రియమైన రామచంద్ర, ప్రతిబింబం యొక్క ఆధారం యొక్క స్పందనాదులచే ఆ ప్రతిబింబము క్షోభ చెందినను సూర్యాది బింబమునకు ఏ విధమైన క్షోభ లేదు. అట్లే దేహముచే చిదాభాసుడు క్షోభ చెందినను దేహ సాక్షియగు ఆత్మకు ఏ క్షోభ కూడా లేదు. కింతు అబోధవశాత్ అస్యాః పరాం కృపణతాం గతా శ్వాస సంతతయో హి అజ్ఞాః లోహకార ధృతేః యథా. ఈ ఆత్మ యొక్క జ్ఞానము లేనందువల్లనే మానవుడు మహాదీనత్వమును పొందినవాడు అగుచున్నాడు. అట్టి మూర్ఖుని నుండి శ్వాసవాయువులు కమ్మరి వారి తోలు తిత్తుల నుండి వలె బయలువెడలుచున్నవి. ఏనైతే భగవన్ ధీరా నిశ్చయేన మహాధియః విశోకాః సంస్థితాః తన్మే బ్రహ్మన్ ప్రభ్రూహి తత్వతః. శ్రీరాముల వారి ప్రశ్న. మహాత్మా గురుదేవ, ధీరులు మహాధీమంతులు అగు మహనీయులందరూ ఏ నిశ్చయముతో కూడి శోకరహితలే వర్తిల్లురో దానిని నాకు యథార్థముగా వచింప వేడెదను. శ్రీ వశిష్ఠ ఉవాచ స్ఫురతి బ్రహ్మని బ్రహ్మ నాహమస్మీతరాత్మకః ఘటో బ్రహ్మ పటో బ్రహ్మ బ్రహ్మాహం ఇదం ఆదతం
అతో రాగ విరాగాణం వృషేవ కలనేహకా. శ్రీ వశిష్ఠుల సమాధానము: రామచంద్ర, బ్రహ్మమందే బ్రహ్మము జగద్రూపమున స్ఫురించుచున్నది. వస్త్రము బ్రహ్మమే, కుండ బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మమే. ఈ వ్యాపించి ఉన్న జగత్తు బ్రహ్మరూపుడకు నేనే అయి ఉన్నాను. కాబట్టి ఇక రాగ విరాగం యొక్క కల్పన అయ్యచ్చట. కావున అట్టి కల్పన అసత్యమే అగును. ఇది అజ్ఞానాత్మనో మోహో నచ జ్ఞానాత్మనః క్వచిత్. అజ్ఞస్య దుఃఖోగమయం, జ్ఞస్య ఆనందమయం జగత్. ఈ కారణమున అజ్ఞానికై ప్రపంచమున మోహము కలుగును, కాని జ్ఞానికి ఎందడు కాదు. అజ్ఞానికి ప్రపంచము దుఃఖ సమూహమయముగా, జ్ఞానికి ఆనందమయముగా తోచును. పురతాంగమపి గుప్తాస్యం దేహే తంతుర్విషేయథా. ఛేదే భేతే స్ఫురద్రూపం చిద్బ్రహ్మాహం అనామయం. తామర తూడునందు దారమువలే దేహమందు అంతటా వ్యాపించి ఉన్నను, కానరాకుండా రహస్యముగా ఉండునదియు. దేహం యొక్క ఛేదన భేదనాదులందు అట్టి ఛేదనాదులు ఏమియో పొందక సాక్షిగా ఉండుతూ ప్రకాశరూపమై ఉండునదియు అగు నిర్వికార చిద్రూప బ్రహ్మమే నేను. ఏకో యోగః తథా జ్ఞానం సంసార ఉత్తరణక్రమే. సమా ఉపాయౌ ద్వావేవ ప్రోక్తావేక ఫలప్రదౌ. శ్రీ వశిష్ఠుల వాక్కు: రామచంద్ర, సంసారమును తరింపచేటయందు యోగము జ్ఞానము అందు రెండు ఉపాయములు కూడా సమానములే. అవి ఒకే ఫలమును కలిగించును, అది మోక్షము. కనుక యోగము జ్ఞానము సమానమే. అసాధ్యః కసిచిద్ యోగః కసిచిద్ జ్ఞాన నిశ్చయః. మమ తు అభిమతః సాధో సుసాధ్యో జ్ఞాన నిశ్చయః. సాధువు రామచంద్ర, ఒకనికి యోగము అసాధ్యముగా తోచును, మరొకనికి జ్ఞాన నిశ్చయము అసాధ్యముగా కనపడును. నాకు మాత్రము జ్ఞాన నిశ్చయమే సుసాధ్యమై మిగుల ఇష్టమై ఉన్నది. ఓం తత్సత్. ఇది శ్రీ వాల్మీకియే మోక్షోపాయే శ్రీ యోగవాసిష్ట రత్నాకరే నిర్వాణ ప్రకరణే పూర్వార్ధే బ్రాహ్మైక్య ప్రతిపాదనం నామ ప్రథమోధ్యాయః. ఇది నిర్వాణ ప్రకరణములో బ్రాహ్మైక్య ప్రతిపాదనము అను మొదటి అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః. యోగ వాసిష్ఠ రత్నాకరము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము రెండవ అధ్యాయము భుషుండ ఉపాఖ్యానము. ఓ రామచంద్ర, మేరు యొక్క ఈశాన్య కోణము పద్మరాగమయము, అటువైపు శోభాయుతముకు చూతమను కల్పవృక్షము ఉన్నది. అచట భూషుండు అను కాకి ఒకటి రాగవిహీనుడై ఉన్నాడు. అనంతరము నేను ఆకాశ మండలం నుండి నక్షత్రము పడున్నట్లుగా ఆ భుషుండిని ముందరకు ఆకాశము నుండి దిగి తిని, అప్పుడు నేను ఆ భుషుండిని ఇలా అడిగి ఉంటిని: స్కంద పూడార్క శిశిషు వహత్సు అవిరతం జవాత్ వాత స్కందాతి వాతేషు కచ్చిత్తాత నా ఖిర్యసే. ఓ మహాత్మా భుషుండుడా, ద్వాదశ ఆదిత్యులను చంద్రబింబములను కంఠహారముగా ధరించి చెలరేగు వాత స్కందాది ప్రళయవాయువులచి నీవు క్షీణింపక ఎట్లు శాంతిగా వెలయుచున్నావు. భుషుండ ఉవాచ: సారాసార పరిచ్ఛేది బోధాత్ విశ్రాంతిమాగతం నిరస్త చాపలం శాంతం సుస్థిరం మే మునే మనః. భుషుండు ఇలా చెప్పి ఉన్నారు: వశిష్ఠ మునీంద్ర, నా మనస్సు సారాసారములను వేరు చేసి గ్రహింపగలుగునది, బోధచే విశ్రాంతి నొందినది, చాపల్య రహితమైనది, శాంతమైనది అగుటచే అతి స్థిరముగా ఉండుచున్నది. కావున నాకు శోక ప్రసక్తియే లేదు. సంసార వ్యవహారోత్థైః ఆశాపాశైః అసన్మయైః ఉద్గారైరివ భూకాకో నా వైవస్యం వ్రజామ్యహం.
అల్ప శబ్దములచే కాకి భయపడదు. అట్లే సంసార వ్యవహారం నుండి జనించు అసన్మయములకు ఆశాపాశములచే నేను వివశత్వము లోబడక ఉన్నాను. యం ఆరంభ సుభగా తరలా జగతి స్థితి భూయో భూయ పరామృష్ట నచ కించన బాధతే. ఆరంభమున సుందరముగా ఉండునది, తుదకు దుఃఖముగా మారునది, అతి చంచలమైనది అగు ఈ ప్రపంచ స్థితిని గూర్చి మేము మరలా మరలా విచారించితిమి. ఈ కారణమున ఈ జగత్తు మమ్ములను వక్కింతెనను బాధింపగా ఉన్నది. భూతజాల తరంగిణ్యా విశంత్యాః కాలసాగరే వయం సంసార సరితః తటస్థ అపి అనాదృతాః. ప్రాణి సమూహము అను నది కాలమను సముద్రమున ప్రవేశించుచున్నది. మేము ఈ సంసార నది యొక్క తటమున ఉండి సాక్షిమాత్రముగా దానిని వీక్షించుచు ఆ దాని యందు ఆదరము లేక ఉన్నాము. ఆపాత మాత్ర రమ్యేభ్యో భోగేభ్యః కిమవాప్యతే సత్సంగ చింతామణితః సర్వసారం అవాప్యతే. పైకి మాత్రము రమణీయములుగా కనపడునట్టి వాస్తవముగా మహా దుఃఖప్రదములైనట్టి ఈ భోగములచే లభించినదేమి? సజ్జన సాంగత్యమును చింతామణి చేతనో సర్వసారముగు ఆత్మవస్తువు లభించుచున్నది. వశిష్ఠ ఉవాచ చరతాం జగతః కోశే వ్యవహారవతామపి కథం విహగ రాజేంద్ర దేహం మృత్యు న బాధతే. శ్రీ వశిష్ఠులు భుషుణ్ణిని అడుగుతూ ఉన్నారు. పక్షి రాజేంద్ర, ఏ ప్రకారము ఆచరించినతో ఈ ప్రపంచమున సంచరించు వ్యవహార మానవుల యొక్క దేహమును మృత్యువు బాధింపదో తెలుప వేడెదా. భుషుండుల సమాధానము: సర్వజ్ఞులకు మహాత్మా వశిష్ఠదేవ, అంతయో తెలిసి కూడా జిజ్ఞాసచే మీరు నన్ను అడుగుచున్నారు. అవును, ప్రభువులు సదా తమ సేవకుని పలకరించి ఆనందింతురు కదా. శరీరతరు సర్పోఘాః చింతార్పిత శిరఃఫణాః ఆశాయం న దహంతి అంతః మృత్యు తం న జిఘాంసతి. దేహమును వృక్షం యొక్క తొర్రయందు నివసించినవియు, చింతలను పడగలు శిరంబున ధరించినవియు అగు ఆశలు అను సర్పములు ఎవని అంతఃకణమున దహింపబో అట్టి వానిని మృత్యువు బాధింపదు. ఆశలను సర్పములు ఎవనిని బాధింపవో అట్టి వానిని మృత్యువు ఏమీ చేయజాలదు. పీత అశేష వివేకాంబుః శరీరాంబోధి వాడవః న నిర్దహతి యం కోపః తం మృత్యు న జిఘాంసతి. వివేకమును జలమునంతను త్రాగివేయునదియు, దేహమును సముద్రమందలి బడబాగ్నియు అగు కోపము ఎవనిని దహింపదో అట్టి వానిని మృత్యువు బాధింపదు. అతడు మృత్యుంజయుడు అగును. కరోమీశోపి నాక్రాంతిం హరితాపేన ఖేదవాన్ దరిద్రోపి నా వాంఛామి తేన జీవామి అనామయః. పరులను జయింప సమర్థుడే ఉన్నప్పటికీ నేను ఎవరి మీదికి పోను. పరులు నాకు పరితాపము కలిగించినను దుఃఖింపను, సహనముతో ఉందును. బీదవాడు అయినప్పటికీ దేనిని కోరను. ఏ కారణమున ఏ చింత లేక సుఖముగా నేను జీవించుచున్నాను. అసత్తాం జగతః సత్తాం ఆత్మనః కరబిల్వవత్ సుప్తః ప్రబుద్ధః పశ్యామి తేనాస్మి చిరజీవితః. నేను జగద్విషయమే నిద్రించియు ఆత్మ విషయమే మేలుకొనియో ఉందును. మరియు ఈ జగత్ యొక్క లేమిని, ఆత్మ యొక్క ఉనికిని అరచేతి ఎందని మారేడు పండును వలె ప్రత్యక్షముగా గాంచుచున్నాను. ఈ కారణమున నేను చిరంజీవి అయి వెలయుచున్నాను. ఆపది అచల ధీరోస్మి జగన్మిత్రం చ సంపది భావాభావేషు నైవాస్మి తేన జీవామి అనామయః. ఆపదలందు నేను పర్వతము వలె అచంచలుడనై ధీరుడే ఉందును. సంపదలందు జగత్తుకు మితుడే ఉందును.
మరియు ధనాది పదార్థముల సంపాదన క్షేములందు నేను అభినివేశము కలిగి ఉండును. కనుకనే నేను సంతాపరహితుడనై జీవించుచున్నాను. అహం జగదహం వ్యోమ దేశకాలక్రమావహం అహం క్రియేతి ఏ బుద్ధి ఏన జీవామి అనామయః. ఈ జగత్తు నేనే, ఆకాశము నేనే, దేశకాలములు నేనే, క్రియ నేనే అని ఈ ప్రకారముగా నా బుద్ధి నిశ్చయించినది. కనుక నేను దుఃఖరహితుడనై జీవించుచున్నాను. శ్రీ వశిష్ఠుల వారు ఇలా చెబుతూ ఉన్నారు. మహాత్మా భుషుండదేవా, నేను ఈ ప్రపంచమందు అంతటా పరిభ్రమించి చూచాను. దేవతల ఐశ్వర్యమును, విద్వాంసుల జ్ఞాన సంపదను చూచినాను. కానీ మిమ్ము బోలిన ఆత్మజ్ఞాన సంపన్నులను నేను ఎచ్చటా కూడా చూచి ఉండలేదు. వెతకగా వెతకగా ఏదో ఒక వెదురునందు మాత్రమే మోక్షము లభించును. అట్లే మీ వంటి ఆత్మజ్ఞానిగా మహాత్ముడు ఈ ప్రపంచమున ఎక్కడో ఒకానొక చోట మాత్రమే కనిపించును. అయం నామ అహమితి అంతః గృహీత మననం స్థితం మాంసాస్తిమయ నిర్మాణ దేహోహం ఇది విభ్రమం త్యజ సంకల్ప నిర్మాణ దేహాః సంతి సహస్రశః. రామచంద్ర, చిరకాల మననముచే బాగా దృఢపడినట్టే ఈ మాంసాస్తిమయ దేహమే నేను అను మహాభ్రమను నీవు వదిలిపెట్టుము. ఏలయనగా సంకల్ప నిర్మితములకు అనేక మిథ్యాదేహములు కలవు. ఈ దేహము కూడా అటువంటిదే. సుఖతల్పగతో ఏన స్వప్నదేహేన దిక్తటాన్ పరిభ్రమసి హే రామ న స దేహః తే క్వ సంస్థితః. ఎట్లనగా శయ్యపై పడకపై సుఖముగా పరుండి ఏ దేహముతో నీవు స్వప్నలోకమున దిగంతములందు సంచరించుదువో ఆ నీ దేహము ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఏతే రామ యథా దేహా మనసః సత్ అసన్మయాః తథైవ తాదృశాచారో దేహోయం మనసః స్మృతః. రామచంద్ర, మనోనిర్మితములకు స్వప్నదేహాదులు ఎట్లు భ్రాంతి కాలమున సత్యములై యథార్థ జ్ఞానముచే అసత్యములై ఉన్నవో అట్లే ఈ జాగ్రత్తదేహము కూడా మనః కల్పితమని వాస్తవముగా అసద్రూపమని చెప్పబడినది. అహర్వ్యావృత్తిరభ్యస్త యథా స్వప్నేషు దృశ్యతే తథాయం భావనాభ్యస్తః సంసారోపి అవలోక్యతే. పగలు బావుగా అభ్యసింపబడినది రాత్రి స్వప్నములందు కనిపించును. అట్లే ఈ ప్రపంచము కూడా చిరకాల భావనచే అభ్యసింపబడినది ఈ ప్రకారముగా మానవునకు కనిపించుచున్నది. భీరురభీతి నయథా స్వసంకల్పేషు సంభ్రమం స్వసంకల్పే హి సంసారే న తథైతి భయం సుధీః. ఎంత పిరికివాడైనా సరే తన మనోరాజ్యమందు కల్పించబడిన పులులు మున్నగ వాటిచే భయపడడు. అట్లే వివేకవంతుడు స్వసంకల్ప రూపముకు ఈ ప్రపంచమున భీతి నొందడు. స్వ ఏవ హి స్వభావో అయం యథం సంప్రతిభాసతే సంసార సరణస్థిత్యాం కస్మాత్ కోత్ర విభేతి కిం. తన యొక్క ఆత్మయే ఈ ప్రకారముగా జగద్రూపమున భాషించుచున్నది. కాబట్టి సంసార మార్గ స్థితి యందు ఎవడు ఎందులకు దేనిని గురించి భయపడవలెను? నాహమస్మి నచా భూవం భవిష్యామి న శోధునా దేహోయం చిత్రదోషోత్తః కిమన్యత్ పరిద్యేవ్యతే. జీవరూపుడే నేనెప్పుడూ ఉండి ఉండలేదు, ఇప్పుడు లేను, ముందును ఉండబోను. ఈ దేహము అవిద్య, కామ, కర్మ, వాసనాది విచిత్ర దోషములచే ఉత్పన్నమైనది. కాబట్టి ఈ విధమున జీవదేహములో మిథ్యయై ఉన్నందున, భ్రమయై ఉన్నందున, దుఃఖించుటకు ఏమీ మిగలనందున ఇక దేని కొరకు శోకింపవలెను? ఏతత్ అర్థం అసత్యేస్మిన్ నాస్తా కార్యమనాగపి సూరజ్వేవ బలీవర్ధో బధ్యతే జంతురాస్థయా. అసత్యముకు ఈ దేహాది ప్రపంచమున సత్యత బుద్ధి ఆసక్తి కలిగి ఉండరాదు.
అట్లు ఆసక్తి కలిగి ఉన్నచో జీవుడు గట్టి త్రాటుచే ఎద్దువలే దానిచే బంధింపబడును. ఆభాస మాత్రమే వేదం యస్య చ ప్రతిభాసతే సోంతః శీతలతామేతి దినాంతే భువనం యథా. రాత్రి కాలమున ప్రపంచము చల్లబడును. అట్లే ఈ దృశ్యమంతా ఎవనికి ఆభాస మాత్రముగా కల్పితముగా గోచరించునో అతడు తన అంతఃకరణమున పరమ శీతలత్వమును శాంతిని పొందును. ఏ హే ప్రాజ్ఞాః స్వనియత విదగ్ధాః శాస్త్రశాలినః రాగద్వేషమిణాస్త్యేవై జంబుకాస్తే ధిగస్తుతాన్. ఎవరు ప్రజ్ఞావంతులు, స్వకీయ ఆచరణ సంపన్నులు, పండితులు, శాస్త్రజ్ఞాన కుశలురు అయి ఉండి కూడా రాగద్వేషములచే పరిపూర్ణులే ఉందురో అట్టివారు అరణ్యమందలి నక్కలే అగుదురు. అట్టివారికి ధిక్కారము అవుగాక. యథా దీపో నివాతస్థః స్వాత్మన్యేవ అవతిష్ఠతే సాక్షివత్ సర్వభావేషు తథా తిష్ఠేత్ జగత్స్థితౌ. గాలి లేని చోట ఉన్న దీపము ఎట్లు తన యందు తాను స్థితి కలిగి సాక్షి మాత్రముగా వెలయునో అట్లే మానవుడు ప్రపంచ స్థితి యందు సమస్త పదార్థములందు సాక్షి మాత్రుడుగా స్థితి పొంది ఉండవలెను. చిత్తభూతాభిభూతేస్మిన్ ఏ శరీరగృహే రతాః చిత్రమధ్యాపితే కస్మాద్ఘటిగా ఆత్మవత్ స్థితాః. చిత్తమను దయ్యముచే పీడింపబడు ఈ దేహమును గృహమందు ఆసక్తి కలవారు ఇప్పటికీ అనంత కోటి దేహములు వారికి నశించినను అనేక దుఃఖములు అనుభవించినను ఇంకను ఈ దేహమును ఆత్మగా తాముగా భావించుచు దానితో తదాత్మ్యము ఏకత్వము పొంది ఉన్నారేమి. ఎంత ఆశ్చర్యము! దేహముచే దుఃఖములను సదా అనుభవించుచుండి కూడా దేహరాహిత్యమునకై జన్మరాహిత్యమునకై ఏల ప్రయత్నము చేయటలేదో ఆశ్చర్యము అని భావము. భవప్రదం అకళ్యాణం ధైర్య సర్వస్వహారిణం మనః పిశాచం ఉత్సృజ్య యోసి స త్వం స్థిరో భవ. రామ, సంసారమును కలిగించినది అశుభమైనది, ధైర్యమును ధనమునంతను హరించివేనది అగు మనస్సును పిశాచమును వదిలివేసి అత్తడి నీవు ఏ రూపముగా శేషింతువో తద్రూపుడవై అట్టి ఆత్మరూపుడవై స్థిరముగా ఆనందముగా ఉండుము. అస్యాం జగత్ అరణ్యానాం ముహ్యంతం ముగ్ధ బాలవత్ వయమారాధ్య ధైర్యాంశం ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. ఈ జగత్తును మహారణ్యమున తెలివిలేని బాలకుని వలె మోహముందుచున్న తన్ను తాను ధైర్యాంశమును స్వయముగా ఆరాధించి ధైర్యమును చక్కగా చేపట్టి తన చేతనే తనను ఉద్ధరించుకొనవలను. అస్మిన్ మహీతల అరణ్యే చరంతి మృగపోతకాః త్వం అజ్ఞానగజం భూత్వా సంహి మృత్యుం ఉపాశ్రయ. రామ, ఈ భూతలమున అరణ్యమున మృగతులుగు అనగా లేటి పిల్లలను పోలినట్టి మూర్ఖజనులు విషయములను గడ్డిపోచలను భక్షించుచున్నారు. వారిని భక్షింపనిమ్ము. కాని నీవు మాత్రము సింహవృత్తిని, ధీరవృత్తిని, ఆత్మాకార వృత్తిని అవలంబించి అజ్ఞానమును ఏనుగును వధించి వేయము. భోగా భోగా బహిష్కార్య ఆర్యస్య అనుసరేత్పదం ప్రవిచార్య మహార్థం స్వమేకం ఆత్మానం ఆశ్రయేత్. భోగాలన్నిటినీ బహిష్కరింపవలను. జ్ఞానులకు మహాత్ముల యొక్క పథమును అనుసరింపవలను. మహావాక్యముల యొక్క అర్థమును బావుగా విచారించి తన ఆత్మను ఒక్కదానినే ఆశ్రయింపవలను. ఓం తత్సత్. ఇది శ్రీ వాల్మీకయే మోక్షోపాయే శ్రీ యోగవాసిష్ట రత్నాకరే నిర్వాణ ప్రకరణే పూర్వార్ధే భుషుండ ఉపాఖ్యానం నామ ద్వితీయోధ్యాయః. ఇది భుషుండ ఉపాఖ్యానమును పేరు గల 2వ అధ్యాయము సమాప్తము.